ప్రసవం యదుక్తం సఖేతి మత్వా ప్రసవం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవ ఏ సఖేతి హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం అజానత మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యస్యావ ఆసాద మసత్కృతోసి अरिवल लक्ष्मी जो लोग लेट आ रहे हैं उनको बोलो राधा कृष्ण की मूर्तियाँ ये टाइम में बाहर आते हैं जल्दी आना है बाय 7 to 8 यस्याव आसाद मसत्कृतोसि विहार शय्यासन भोजनेषु विहार शय्यासन भोजनेषु एको तवाप्यच्युत तत्समक्षम् एको तवाप्यच्युत तत्समक्षम् तक्षामये त्वामहमप्रमेयम् तक्षामये त्वामहमप्रमेयम् अनुवादం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. అర్జునుడు కృష్ణుడి యొక్క మహిమలు, కృష్ణుడి యొక్క విరాట్ రూపం అంత మహాభారత యుద్ధంలో మొదటి రోజు ఈ భగవద్గీత ఉపదేశిస్తున్నప్పుడు అర్జునుడి యొక్క సందేహాల్ని, అజ్ఞానాన్ని దూరం చేయడం, అర్జునుడికి ఉండేటువంటి ఇంత యుద్ధంలో నేను గెలుస్తానా లేదా దానికి భగవంతుడు భరోసా ఇవ్వడం. అంటే నేనెవరినో అర్జునుడికి తెలుస్తుంది. ఆ తర్వాత మన ఆలోచనలు భగవద్గీతలో భగవంతుడు చెప్పేది ఒకటైనప్పుడు మనం వెంటనే మన ఆలోచనలు మార్చుకుని భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా అప్పుడప్పుడు, ఉదాహరణకి భగవంతుడు మనల్ని రోజు భజన చేయమంటున్నాడు. నీకు తెలివితేటలు పెరగాలన్నా, నీకు జ్ఞాపక శక్తి పెరగాలన్నా, నీకు దరిద్రం పోవాలన్నా, నీకున్న కోరికలు తీరాలన్నా ఆయన భజన చేయమంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏం స్వామి హరే రామ హరే కృష్ణ అంటే డబ్బులు ఒళ్ళో వచ్చి పడతాయా? అంతే కదా. హరే రామ హరే కృష్ణ అంటే తప్పని మా తెలివితేటలు మారిపోతాయా? అది మీరు చేస్తుంటే మీకు తెలుస్తుంది. చేసిన వాళ్ళని చెబుతూ ఉంటారు, నాకుండే యోగ్యతల కంటే భగవంతుడు 100 రెట్లు ఎక్కువగా ఎప్పటి నుంచి అయితే నేను రోజు భక్తి అంటే మీరు హరే రామ హరే కృష్ణ అన్నం, దాంతోపాటు నాన్ సెన్స్ కూడా చేయడం. భక్తి అంటే భగవంతుడు చెప్పినట్టుగా బతకడం. అంటే మనం హరే రామ హరే కృష్ణ అనాలా, కానీ మనం ఇప్పుడు దాకా మాంసాహారం తింటున్నాం, లేదా మనం సినిమాలు చూస్తున్నాం, ఈ పిచ్చి పిచ్చి దాన్ని ఏమంటారు, వల్గార్ అశ్లీలమైనటువంటి కదా మానవ జీవితంలో ఈ శరీర ఆకర్షణలు ఇవన్నీ కూడా మనల్ని. ఆయన ఇప్పుడు తమిళనాడులో మంత్రి గారు కుర్రాడు, ఆయనకు ఆజీవన కారాగార వాసం. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చే ఒక అమ్మాయితో ఆయన చెలగాటం ఆడాడు.
ఆ తర్వాత బయటకు వచ్చి పరుగు పోతే ఆయన చంపేశాడు. అది ఎక్కడ దాకా పోతున్నాడు. ఆ అమ్మాయి డిస్టర్బ్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు, కోర్టుకు పోతారు, ఎవిడెన్స్లు అన్నీ బయటకు వస్తాయి. రాగానే వాడు మంత్రి గారు కావచ్చు, వాడు కలెక్టర్ గారు కావచ్చు, చట్టం ప్రకారం వాడు తన పరిమితుల్లో తన లిమిట్స్లో లేనట్లయితే ఇతరుల యొక్క అధికారాలని అతను వాడుకోవాలని చూస్తే అంతే కదా. నువ్వు నీ రాసలీలని నీ పెళ్ళైన పెళ్ళంతో ఏం చేసుకుంటారో ఇంట్లో అంతే కదా. ఇంకోళ్ళ జోలికి మనం పోవడానికి చట్టం ప్రకారం అనుమతి లేదు అంతే కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా. ఈ రకంగా జరిగినప్పుడు వాడు ఎంత పెద్దాడైనా కూడా వెనకాల మనం అది కూడా చూసాం. మన ఉమ్మడి ఆంధ్ర గవర్నర్ గారు, ఆయన గవర్నర్ ఆఫీసులో ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాడికి ఎవరో ఊడ్చాయో అందంగా కనిపించిందో ఆయన కర్మేందో ఆయనతో పడ్డాడు. ఈయన పోస్ట్ ఏంది, గవర్నర్ గారి పోస్టు. ఆ అమ్మాయి ఎవరంటే గవర్నర్ గారి రాజ్భవన్లో ఒక చెత్త ఊడ్చేటట్టు ఆయన కర్మలు బాగాలేక ఆమెతో పాటు ఇరుక్కుని ఆఖరికి ఆయన గవర్నర్ పోస్ట్ నుంచి పీకి పారేసి వాడికి పుట్టినటువంటి పిల్లవాడు ఈమె ద్వారా పుట్టాడు, వెళ్ళి కంప్లైంట్ చేసింది, నా పుట్టిన పిల్లవాడు ఈ గవర్నర్ గారితో పుట్టాడని చెప్పి. అంత ముక్కు పిండించి ఆస్తులన్నీ కూడా వీడు కూడా నీ కొడుకు కాబట్టి నీకుండే ఆస్తుల్లో వీడికి బాగా ఉంటుంది అంటే కథ అక్కడి దాకా వెళ్ళిందో చూడండి. ఆయన ఏదో కవరప్ చేద్దాం, ఏదో ఒక రాత్రి గడిపేస్తే అయిపోయింది, దాని నా దారి. కానీ తలకు చుట్టుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి, అవునా కదా. ఈ రకంగా భక్తి అంటే మన మనస్సును సరి చేసుకోవడానికి, మన అలవాట్లను సరి చేసుకోవడానికి, ఆ తర్వాత భగవన్నామం మనకి బాగుంటుంది. అప్పుడు మీరు భగవన్నామం అనుకుంటా, అప్పుడు భగవంతుడు ఆయన యొక్క స్వరూపం మనకి తెలుసు. స్వరూపం కదా, మామూలుగా మనం ఉయ్యాలు ఊపుతున్నాం, ఇది విగ్రహానికి ఉయ్యాలు ఊపుతున్నా దానివల్ల ఏమవుతుంది, అసలు దేవుడు ఆయన ఎక్కడ ఉంటాడు అంటే మనకి విగ్రహాన్ని ఎందుకు ఆరాధించాలి అది మనకి తెలీదు. భగవంతుడికి ఖచ్చితంగా ఒక రూపం అనేది ఉందని మనకు ఆ నమ్మకం ఉందా, ఆ నమ్మకం ఉన్నవాడు రాధాకృష్ణ ఈ విధంగా పూజిస్తాడు, శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడు అన్నాడు, నీకు అర్హత లేనప్పుడు, నన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా చూసే అర్హత నీకు లేనప్పుడు నేను నన్ను పూజిస్తూ బాగుపడడానికి విగ్రహారాధన ఒక అవకాశంగా నీకు కల్పిస్తున్నాను అంటే. అందుకని ఏమంటాడు ప్రభుపాద, ఏమంటాడు, నమ్మకం లేని వాళ్ళకి విగ్రహం మెటల్తో చేసింది, అది చెక్కతో చేసింది, అది రాయితో చేసింది, అది అంతా హిందువులు ఇట్లా పూజించుకుంటూ ఉంటారు. మనకి భగవంతుడి యొక్క తత్వం తెలియదు కాబట్టి. భగవంతుడి తత్వం ఏంటంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఆయన అవకాశం ఏమైనా మనకి బీడి అలవాటు ఉంది, సారా అలవాటు ఉంది, మనం గొడ్డు మాంసం తింటున్నాం కానీ వదిలిపెట్టలేకపోతున్నాం. శ్రద్ధగా రోజు వచ్చి ఆ దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటే, రోజు వచ్చి మనం మందిరంలో దేవుడికి మనం చేయగలిగిన విధంగా సేవలు చేస్తుంటే, అప్పుడు మన అలవాటు మారిపోయిందంటే మనకి దీనిలో ఉండే చమత్కారం తెలిసిపోయినట్టు అంతే కదా. మీ అంతటి మీరు ఎంతోమందిని చూస్తాం, మేము సిగరెట్ తాగేవాళ్ళు. సిగరెట్ని వదిలిపెట్టగలను స్వామి, ఆయన్ని వదిలిపెడతాను స్వామి అంటల్లా, నేను వదిలిపెట్టగలను స్వామి అంట. వదిలిపెట్టగలిగితే తాగుతున్నావు దానికి ఏదైనా అమృతం అని తాగుతున్నావు, వదిలిపెట్టగలను స్వామి అర్థమవుతుంది అంటే నాకు చేత కావటం లేదు. వదిలిపెట్టగలిగేవాడైతే ఈ రోజు నుంచి వదిలిపారేసాను స్వామి అంటాడు అంతే కదా. అన్నవాడు ఆ మాట నిలబెట్టుకోవాలి. ప్రభుపాద ఆయన దీక్షలు ఇచ్చేప్పుడు అనేవాడు, ఆయన దీక్షలు ఇచ్చేప్పుడు నేను నిన్ను నా శిష్యుడు కమ్మని నేను చెప్పటం లేదు, నాతో తిరుగుతో నీకు నేనంటే నమ్మకం కలిగి, ఈ పద్ధతిలో నీకు నమ్మకం కలిగి నువ్వు నిన్ను కాపాడుకోవడానికి నా శిష్యుడు అవుతున్నావు అంతే కదా. ఏమన్నా శిష్యుడు అయితే అది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి శిష్యులు అవుతున్నారు. మీరు శిష్యులు అయినా కాకపోయినా గురువు గారికి పోయేది ఏం లేదు అంతే కదా. ఆయనకు అవసరం లేదు, ఏదో నేను బాగుపడాలి సార్ నాకు అవకాశం ఇవ్వండి, మీ శిష్యుడై మీరు చెప్పినట్టుగా అంటే ఎవడో మనకి యజమాని అనేవాడు ఉంటే
మనం కొద్దిగా తోక ముడుచుకుని పని చేయాల్సి వస్తుంది. మన పైన ఎవడు లేకపోతే మన తలకాయ మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి జీవితంలో గురువుని స్వీకరించి ఆయన దగ్గర మనం దీక్షను పొంది, అంటే మన జీవితం మన శ్రేష్ఠతో వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. అంటే మనకు కొన్ని అనిపిస్తూ ఉంటుంది, ఇది రైటు అది తప్పు అని. గురువు గారు అటు ఇటు చూసి మన పద్ధతి ఇటు చేయమా అంటాడు నోరు మూసుకుని. ఎందుకని అడిగితే ఆయన వివరిస్తాడు. ఆయన కూడా అర్థం కాకపోతే మనం గురువుని స్వీకరించాం కాబట్టి మన తలకాయని నమ్ముకోవడం కంటే ఆ భగవద్గీత నమ్ముకోవడం మేలు, గురువు గారిని నమ్ముకోవడం మేలు. ఆ పద్ధతి పోతే ఆ తర్వాత మనకి అర్థమవుతుంది మనకి ఎందుకు ఈ విధంగా చెప్పారు. నిన్న ఒకడెవడో వచ్చాడు ఇట్లా మీలాగే వచ్చి, ఆయన బయట అక్కడ పని చేయట్లేదు, సోంబేరులాగా ఉంటున్నాడు. మేము దగ్గరికి తీసుకున్నందుకు మా పని ఎవరిని వచ్చినప్పుడు మెల్లగా తీయగా మాట్లాడి మీకు నచ్చుతుంది, ఇక్కడ బాగానే ఉంది, మనకి తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉంది, స్వామి కూడా ఉండమంటున్నాడు అసలు. ఆ తర్వాత మిమ్మల్ని పాలిష్ చేయడం ప్రారంభమవుతుంది. అంతే కదా, అహంకారం ఉంటే పోవాలా, మనం సోమరిపోతే సరి కావాలా మన ఏనుగుడు. అంటే ఆయన వచ్చాడు, చేరడానికి వచ్చాడు రాంబాబు. వచ్చినవాడు పొద్దున కనపడతారు, సాయంత్రానికి మళ్ళీ అవుట్. చిన్న విషయాలకి ఇక్కడ ఉండడానికి వచ్చాడు. ఆయన సగ్గా ఉండడానికి తినడానికి ఏర్పాటు బయట లేదు, ఏదో సంఘమిత్ర స్కూల్లో ఉంటున్నాడంట, ఉద్యోగం లేక ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకోలేక ఏదో ఆయన పరిచయం ఉండి చలో ఉంచుకున్నాడు. ఇక్కడ బాగానే ఏర్పాటు ఉంది, ఇక్కడ భజన కూడా ఉంది, ప్రసాదాలు ఉన్నాయి. లగేజ్ లగేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పొద్దున భోజనం బాగానే చేశాడు. సాయంత్రం భోజనానికి 5 గంటలకు ఇక్కడ మందిరాల్లో లేటుగా భోజనాలు ఉండవు, 5 నుంచి 7 గంటల లోపల. 8:30 కల్లా ఆఫ్ చేస్తున్నాను. సరే 5 గంటలకి ఆయన టకటకానికి వెళ్తుంటే అక్కడ కొద్దిగా టైల్స్ పని జరుగుతుంది. ఆ డైనింగ్ హాల్కి వెళ్ళే దారిలో జరుగుతుంది కదా, టైల్స్ పని జరుగుతుంది. ఆ టైల్స్ వాళ్ళు కొద్దిగా పగలు కొడతారు కదా, చెక్కుతారు టైల్స్ సరిగ్గా పడడానికి, ఫిట్ అవ్వడానికి. ఆ పగిలినటువంటి ఇటుక ముక్కలన్నీ ఈ పెద్ద ఆయన పనిచేస్తున్నాడు అక్కడ. నేను కాషాయ గుడ్లు వేస్తాను, చాలా సీనియర్ మనిషి. ఎన్నేళ్ళ నుంచి నా వేసుకోమా? అంతేనా? 20 ఏళ్ళు. ఆయన 20 ఏళ్ళ నుంచి ఆయన భక్తిలో ఉండి ఆయనకి మళ్ళీ చెప్పక్కర్లేదు, పిలిచి రోజు మీరు మందిరంలో ఈ పనులు చేసుకుంటారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, కార్యక్రమాలు అంతే కదా. మనం దేనికోసం వచ్చాం ఆ పని చేసుకోవడం. ఆయన ఉండడానికి రూమ్ ఇచ్చాము, తినడానికి ఏర్పాటు చేసాం. చేర్చుకునేప్పుడు చెప్పాము, మీరు మందిరంలో కార్యక్రమాలు అటెండ్ అవ్వాలా. నెంబర్ 1, మీరు 16 మాలలు మందిరంలో ఉన్నవాళ్ళు కనీసం 16 మాలలు 16 × 108 మంత్రాలు జపం చేయాల్సి ఉంటుంది. అదే మనం బయట జీవితం అంతా వదిలేసి వచ్చి ఇక్కడ తిని పండుకోవడానికి వచ్చాం. ఆశ్రమం భగవంతుడి భక్తి చేయడానికి వచ్చాం. దానికి మనం మందిరంలో తెల్లారుదాము లేవడం, అందరితో పాటు కార్యక్రమాలు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కనీసం 3 మాటలు 6 మాటలు ఉంటాయి. మీరు చూసేటువంటి ఈ కార్యక్రమం 6 మాటలు ఉంటుంది. మీరు సాయంత్రం పూట మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ సంధ్య ఆరతిలో వస్తారు. మేము భక్తి కోసం మందిరంలోకి వచ్చాం కాబట్టి కొద్దిగా తపస్సు, మనకి తెల్లవారుజాము నిద్ర వదిలిపెట్టి 3:30 కల్లా 3:40గా నిద్ర లేచి తయారవ్వాలి. 4:30 కల్లా ఉతికిన గుడ్డలు వేసుకుని మందిరంలోకి రావాలి. ఆ తర్వాత మళ్ళీ 7:30కి దేవుడికి గుడ్డలు మార్చి పువ్వులు మార్చి మంగళారతి అయిపోగానే మందిరం మూసేస్తారు. 4 నుంచి 5:30 దాకా తెరిచి ఉంటుంది. 5 నుంచి 7:30 దాకా లోపల జరుగుతూ ఉంటుంది. ఆయనకు అభిషేకాలు, గుడ్డలు మార్చడాలు, పూలు మార్చడాలు, నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ 7:30కి మళ్ళీ మందిరంలోకి వచ్చేయాలి. ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళకి కిచెన్లో పని ఉంది, అది ఆగడానికి లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోవచ్చు. మిగతా వాళ్ళంతా మళ్ళీ ఈ కార్యక్రమానికి. తర్వాత సాయంత్రం సంధ్యాహారతి, ఎందుకంటే ఈ టైం అనుకూలంగా ఉంటుంది భక్తికి. అంటే సంధ్యాకాలంలో భగవంతుడి హారతి కీర్తన చూడడం మంచిది. రోజంతా మనం బంధాల్లో పడి, మోహాల్లో పడి, గొడ్డి చాకరీలు చేసి
సాయంత్రం డ్యూటీ నుంచి రాగానే సరిగ్గా మందిరంలో ఒక గంట సేపు భజనలో వింటే మనకి తేడా తెలుస్తుంది. నేను రోజంతా ఎలా బతకాల్సి వస్తుందో ఫ్యాక్టరీలో ఆఫీసుల్లో ఎలాంటి ఆలోచనలతో మన మందిరంకి వచ్చి కూర్చోగానే ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ప్రశాంతంగా ఉంది, మనకి ఎంత బాగుంది, మీరు అటాచ్ అవుతారు. నేను రోజు కూడా వచ్చేసి ఒక అరగంట సేపు ఆరోజు చూసుకుని పోవాలి. అట్లా మెల్లిగా జనాలు అటాచ్ అవుతూ ఉంటారు మందిరానికి. ఇది బయట జీవితంలో అర్థం లేకుండా బతకడం, తర్వాత యాంత్రిక జీవితం, డబ్బులు కావాలి కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మనకు ఆ విధంగా పని చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడికి రాగానే ఇది మనకి నచ్చినటువంటి ప్రోగ్రాం, కాబట్టి మనంతలో మనం వచ్చి మన జీవితం మారడం మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన చెప్పాం, నువ్వు 16 మాలలు జపం చేయాలా, మందిరంలో కనీసం 3 కార్యక్రమాలు, 6 కార్యక్రమాల్లో 3 ముఖ్యమైనటువంటి ఈ క్లాసుకు రావాలా. అప్పుడే తెలిసేది విషయాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం, కృష్ణ భక్తి ఎలా చేయాలి, ఏమవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. 2 క్లాసులు ఉంటాయి, 6 సార్లు ఆరతులు ఉంటాయి. ఇట్లా కనీసం 2 క్లాసులకి 3 ఆరతులకి నువ్వు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా అందులో 8 గంటలు మనకి వ్యక్తిగత రెస్ట్ తీసుకోవడానికి, కొద్దిగా చదువుకోవడానికి 8 గంటల టైం ఉంటుంది. బట్ ఇక్కడేమి మనం నిద్ర వదిలిపెట్టి కొద్దిగా తెల్లారుదామని నిద్రపోవడం వదిలిపెడతాం. కానీ మిమ్మల్ని ఇప్పుడు 8:30 కల్లా వదిలిపెట్టేస్తాం. 8:30కి వెళ్ళి మీరు పండుకుంటారు. 8:30 నుంచి 3:30 దాకా ఎన్ని గంటలైంది నిద్ర? 7 అవర్స్. మధ్యాహ్నం పూట అలసిపోతే 1 గంట. అది ఇక మీరు బయట వాళ్ళు 8 గంటలు నిద్రపోతున్నారు, మీరు 4 గంటలు పిచ్చాళ్ళు కావాలైంది. ప్రభుపాద అట్లా ఏమనలేదు. మామూలుగా మనిషి శరీరానికి 6 నుంచి 8 గంటలు, మన ఎదిగినటువంటి వ్యక్తులు అయితే 6 గంటలు సరిపోతుంది. ప్రభుపాద లాంటి వాళ్ళు ఆయన కేవలం 3 గంటల నుంచి 4 గంటలు పండుకునేవాడు. ఆయన మైండ్ అట్లా బలంగా ఉండేది, తాజాగా ఉండేది. ఆయనకి మళ్ళాంటి తలనొప్పులు, టెన్షన్లు, ఎందుకంటే ఆయన భక్తి రసంలో ఆయన అంత సుఖంగా ఉండేవాడు. సుఖంగా ఉంటే మనకి ఇంకా పనిచేసే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రభుపాద ఆయన కేవలం రోజు 3 గంటల నుంచి 4 గంటలు నిద్రపోయేవాడు. ఆయన తర్వాత మిగతా టైం అంతా కూడా పుస్తకాలు రాయడం, ప్రవచనాలు చేయడం, ప్రయాణాలు చేయడం, బయట ప్రోగ్రాములు చేయడం, శిష్యులందరినీ గైడ్ చేయడం, వెరీ బిజీ లైఫ్ ఆయన కేవలం. కాబట్టే అంత పని చేయగలిగాడు. ఒక్కడు ఉన్నా కూడా ఆయన అన్ని పనులు చేయగలిగాడు. వెరీ డైనమిక్, వెరీ యాక్టివ్. ఎవరిని కూడా భక్తి చేస్తా అంటే మామూలుగా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళకు ఉండేటువంటి ఈ మనస్సుని నీరుగార్చేటువంటి టెన్షన్లు, వర్రీలు, ఫోబియాలు ఇవన్నీ పోతాయి. మామూలుగానే వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు. సరే, ఆయన 5 గంటలకి ఆయన పొద్దునే 8 గంటలకు వచ్చాడు. ఆ తర్వాత క్లాస్ అటెండ్ అయ్యాడు, భోజనం చేశాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఇది మొదటి రోజు కదా, కొద్దిగా లైట్గానే చిన్న పరీక్ష పెట్టా. ఆయన 5 గంటలకి నేను నా రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు, ఆయన డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాడు. అక్కడ టైల్స్ పని జరుగుతూ కొద్దిగా పగిలిపోయిన సిమెంట్ ముక్కలు, ఇటుక ముక్కలు. నాన్న కొద్దిగా ఏం చేస్తున్నాడు, నీ ముందే కదా చెప్పింది. పెద్ద ఆయన పని చేస్తున్నాడు, ఆయనకి 50 ఏళ్ళ వయసు. ఎంత నీ వయసు? ఎంత? 56. ఆయనకి 50 ఏళ్ళు అంట. నాన్న అంటే నేను భోజనం చేయాలి సార్. అరే మందిరంలో ఉంటాను, కొద్దిగా స్వామి చదువుతున్నాడు, ఆయన మందిరంలో పండుకోవడానికి తినడానికి వచ్చాడు. నేను చిన్న పని చెప్పా, ఒక 5 నిమిషాలు కొద్దిగా అంటే నడుస్తుంటే కాళ్ళ కింద పడతాయి కదా మనకి గుచ్చుకుంటే. నేను భోజనానికి వెళ్ళాలి సార్ అంటే మాకు తెలుసు ఆయన భోజనానికి వెళ్ళాలి. ఆయన భోజనం అయిపోవటం లేదు, అక్కడ ఉంటుంది భోజనం కావాల్సినంత. అంటే అసలు అంటే ఆయనలో ఏమాత్రం మనం ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఉండేటువంటి హెడ్ మనకి చెబుతున్నాడు. ఆయనకి తెలుసు మనం భోజనం చేయాలి, తెలుసు కదా, మాకు తెలియదు ఆయన భోజనం చేయాలి. చిన్న పని. ఆయన నువ్వు 3 గంటలు పక్క తర్వాత చేద్దు కానీ అనలేదు కదా. జస్ట్ అక్కడ ఉంది ఒక 5 నిమిషాలు. ఈ లోపల ఆయన నేను భోజనం చేయాలి సార్.
అతను నేనే వెళ్ళిపోమని ఏం కూడా అనలే. సరే అని విషయాలు తెలియదులే ఉంటాయి. ఆ తర్వాత ఆయనే ఆ స్వామి నన్ను భోజనానికి వెళ్తుంటే పని చేయమన్నాడు. నేను ఇక్కడ ఉండనని చెప్పి, అంటే ఆయనకి రాసి పెట్టలేదు. చక్కటి వ్యక్తులతో చక్కటి వాతావరణంలో చిన్న విషయం కదా అది. అక్కడ ఒక ఎంత ఉండదో 10 అడుగులకి 15 అడుగుల స్థలంలో కొద్దిగా ఇటుక ముక్కలు రాలున్నాయి. సరే ఎవరైనా మెడిటేషన్ అయిపోతుంది పని. దానికి ఆయన నేను పోతున్నా సార్ ఇక్కడి నుంచి పొమ్మల్లా ఇస్తాం, ఛాన్సులు ఇస్తాం. అలాంటి పర్వాలేదు చూసి చూడండి వదిలిపెట్టి తర్వాత రోజు కానీ ఏదో ఒక రోజు పని చేయాలి కదా కొంత. తర్వాత ఇక్కడ చేసేదాన్ని పని అనరు, దీన్ని సేవ అంటారు కదా. మీరంతా కూడా బయట నుంచి వస్తూ ఉంటారు. వచ్చి మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఖాళీ ఉంటే మీరు కొద్దిగా బల్ల పట్టుకోవడానికి హెల్ప్ చేయండి. మీరు అన్నారు కదా నేను ఎందుకు హెల్ప్ చేయాలని. దేవుడి మందిరం ఇక మనం ఏదైనా పని ఉంటే హెల్ప్ చేద్దాం. అంటే ఆయన అంతటా ఆయన చిన్న పరీక్షకి అంటే మనం భక్తి చేసేప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టాలా, వినయంగా ఉండాలా, మనం మన శరీరం చేయగలిగేటువంటి సేవలు చేయాలా, ఖాళీగా ఎందుకు ఉండాలా. మనుషులు పనిచేస్తుంటే తలకాయ కూడా చురుగ్గా ఉంటుంది, తర్వాత ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. మందిరంలో అటువంటి గుంటలు తవ్వడం, రాళ్ళు బగలు కొట్టడం ఇటువంటి పనులే ఉండదు. ఏదో కూరగాయలు తరుక్కోవడం, రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం, ఆ తర్వాత మనం మందిరం శుభ్రంగా ఉంచుకోవడం, ఇట్లాంటి పనులే కదా. మీరు ఇళ్ళలో ఏ విధంగా వండుకొని తింటారు, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు, మందిరంలో కూడా అదే పనులు ఉంటాయి. దానికి కూడా తయారు కాకపోతే మనం మందిరంలో ఎంత చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళంత సీనియర్లు అయి ఉండి వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా ప్రతి పని చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళలో అహంకారం ఎప్పుడు పోతుంది, వాళ్ళలో సేవాభావం ఎలా కలుగుతుంది, దానికి ఎవరో ఒకరు నేర్పించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది కదా. అంటే దీని అంటే చిన్న చిన్న పరీక్షలు. ఈరోజు మనం అయిపోయిందా? సో టుమారో విల్ కంటిన్యూ. ఇక్కడ ఈ 2 శ్లోకాలు చదవడం యొక్క ఉద్దేశం, మనం మొదట్లో సాధన భక్తి చేస్తూ ఉంటాం. సాధన మన కామము, క్రోధము, లోభము ఇటువంటి పోవడానికి. అప్పుడు భగవంతుడితో మనకి ఒక ప్రేమయుత సంబంధం కలుగుతుంది కదా. అప్పుడు భగవంతుడు నావాడు. అప్పుడు మనం భగవంతుడితో సమానంగా ఆడుకోవడం, పాడుకోవడం. కాబట్టి ఈ రాధాకృష్ణ ఉయ్యాల లీల, ఈ గోపికలు గోపబాలు అందరూ కలిసి వాళ్ళకి ఎంతో ప్రియమైనటువంటి రాధాకృష్ణుని వాళ్ళు ఉయ్యాల వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది, శరద్ ఋతువు వచ్చింది, వాతావరణం ఎంతో చక్కగా చల్లగా ఉంది. అంటే రాధాకృష్ణ ఉయ్యాలని వాళ్ళు ఊపుతుంటే ఆ సేవకులందరికీ, ఆ ప్రేమికులందరికీ, వాళ్ళందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మీ అమ్మా నాన్నకి ఏదో షష్ఠి పూర్తి, మీరు వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి అవి ఇవి చేస్తారు, సంతోషంగా ఉండేది. ఎందుకంటే మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చేస్తుంటే. అలాగే మనలో భగవంతుడి మీద ప్రేమ కలిగినప్పుడు మనకి రకరకాల ఆలోచనలు, రాధాకృష్ణులకి సుఖం కలగడానికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఆ రకంగా మనం ఇప్పుడు రాధాకృష్ణ ఉయ్యాల సేవ, యశోద దామోదరులు, కార్తీక దీపాలు, తర్వాత చందన యాత్ర, చక్కగా చాలా ఎండలు ఉండేటువంటి జూన్ జూలైలో చాలామంది చూశారు కదా. చందన యాత్ర ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇక్కడ చందన యాత్ర అందరూ అటెండ్ అయ్యారు కదా. చందన యాత్ర అంటే ఏంది? రాధాకృష్ణ మొహాలకి వాళ్ళకి చందనం పూస్తారు, అరగదీసి చక్కగా మనం మన చేతులతో అరగదీసి వాళ్ళ ఒళ్ళు చల్లబడ్డానికి, వాళ్ళకి నుదిటికి మొహానికి. దానివల్ల భక్తులకి వాళ్ళకి లోపల ఉండేటువంటి కామాగ్ని, మనకుండే ఈర్ష్యాగ్ని, ద్వేషాగ్ని, క్రోధాగ్ని, ఈ అగ్నులు బయట ఉండే ఎండ కంటే ఈ లోపలికి తట్టుకోవడం కష్టం కదా. అవి తగ్గుతా అంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది. చక్కగా నేను దేవుడికి సేవలు చేస్తా అంటే నా జీవితం చక్కగా పరిపూర్ణం అవుతుంది. నేను ఒక మంచి వ్యక్తిగా నేను మారిపోతాను. అలానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ